సో హాయ్ గైస్, ఈ వీడియోలో మనం మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే మనకి రీసెంట్గా చాలా మూవీస్ అయితే థియేటర్స్లో రిలీజ్ అయ్యాయి కదా. మరి ఆ మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి వస్తాయండి, అలాగే ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడడానికి అవైలబుల్గా ఉంటుంది ఏంటనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్పడం అయితే జరుగుతుంది. మెయిన్గా మనకి ధనుష్ గారిది రాయన్ మూవీ ఇంకా చాలా మూవీస్కి సంబంధించిన ఓటీటీ డేట్స్ వచ్చేసరికి ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్తాను. మరి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కా లైక్ అయితే చేసుకోండి. ఓకే, ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ మూవీ చూసుకున్నట్లయితే డ్యూన్ పార్ట్ 2. డ్యూన్ పార్ట్ 1 చూసిన వాళ్ళు పార్ట్ 2 కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇది మనకి థియేటర్స్లో రిలీజ్ అయ్యి 2 months అయితే అయిపోతుంది అనమాట. ఫైనల్గా ఓటీటీలోకి అయితే రాబోతుంది. దీనికి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి జియో సినిమా వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. జియో సినిమాలో మనకి ఆగస్ట్ మంత్ 1 నుంచి స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు ఈ మూవీని. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే వీరాంజనేయులు విహారయాత్ర. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి ఆహా ప్లాట్ఫామ్ వల్ల అయితే సొంతం చేసుకోవడం జరిగింది. అంటే ఇది మనకి థియేటర్స్లో కాకుండా డైరెక్ట్గా ఓటీటీలోకి అయితే రాబోతుంది. ఇందులో మనకి నరేష్ గారు మెయిన్ లీడర్లో యాక్ట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇది మనకి ఆగస్ట్ మంత్ 14th నుంచి స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు ఆహా ప్లాట్ఫామ్లో. అండ్ దాంతోపాటు మమ్ముట్టి గారు మెయిన్ లీడర్లో యాక్ట్ చేసినటువంటి టర్బో మూవీ, ఈ మూవీ టోటల్గా 80 crores వరకు గ్రాస్ని అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది. ఫైనల్గా ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి వస్తుంది అంటే, అలాగే ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడడానికి అవైలబుల్గా ఉంటుంది ఏంటనేది చూసుకున్నట్లయితే, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి సోనీ లివ్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. సోనీ లివ్లో ఆగస్ట్ మంత్ 9th నుంచి ఈ మూవీని స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు సోనీ లివ్ వాళ్ళు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ మూవీ ధనుష్ గారిది రాయన్ మూవీ. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి సనెక్స్ట్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనకి రీసెంట్గానే థియేటర్స్లో రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్తో రన్ అవుతుందన్నమాట. మరి ఫైనల్గా ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలో చూడడానికి అవైలబుల్గా ఉంటుంది ఏంటనేది చూసుకున్నట్లయితే, మనకి నెక్స్ట్ మంత్ లాస్ట్ వీక్ నుండి సనెక్స్ట్లో చూడడానికి అవైలబుల్గా ఉంటుంది. మరి ఈ మూవీని థియేటర్స్లో చూడకుండా ఓటీటీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నట్లయితే నెక్స్ట్ మంత్ లాస్ట్ వీక్ వరకు వెయిట్ చేయండి చాలు. సో ఇది గైస్ ఫైనల్గా వీడియో వచ్చేసరికి, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కా లైక్ అయితే చేసుకోండి. అండ్ అలాగే మరిన్ని ఇలాంటి ఓటీటీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.